వెల్కమ్ టు కేఫై టీవీ. కె సుల్తాన్ సాహెబ్ గారి జ్ఞాపకార్థం ఫుట్బాల్ టీంకు జెర్సీ బహూకరణ. రాష్ట్రంలోనే ప్రముఖ రథోత్సవాలలో ఒకటైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టీములు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టీములలో పాల్గొనబోయే ఎమ్మిగనూరు ఫుట్బాల్ టీంలో ఒకటైన సి టీంకు దివంగత శ్రీ కె సుల్తాన్ సాహెబ్ రిటైర్డ్ ఎంఈఓ గారి జ్ఞాపకార్థం ఫుట్బాల్ జెర్సీలను సుల్తాన్ సాహెబ్ గారి కుమారులైన న్యాయవాది కె ఇర్షాద్ అహ్మద్ మరియు రిపోర్టర్ కేఫై టీవీ న్యూస్ ఫయాజ్ అహ్మద్ బహూకరించడమైనది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఫుట్బాల్ కోచ్ అయిన శ్రీ డి మహబూసాబ్ గారు, పీడీలు అబ్దుల్ లతీఫ్, హనీఫ్, శ్రీనివాసులు, నరసింహరాజు, న్యాయవాదులు ఎంకే గురురాజరావు, రామకృష్ణ నాయుడు, వైసీపీ కౌన్సిలర్ రమేష్, షేక్ ఈషా మరియు ఎమ్మిగనూరు సీనియర్ ఫుట్బాల్ ఆటగాళ్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కె ఇర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ, సుల్తాన్ సాహెబ్ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా మానసికంగా మన మధ్యలో ఉన్నారనే భావంతో రాబోయే రోజులలో ఎమ్మిగనూరు ఆటగాళ్లకు తమ వంతు సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొనడం జరిగింది. ఈరోజు ఈ అత్యవసర సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే, మన ఎమ్మిగనూరు సిటీ ప్లేయర్లకు జెర్సీ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఇర్షాద్ గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం సుల్తాన్ సాహెబ్ గారి జ్ఞాపకార్థంగా వారు మన సిటీకి జెర్సీ స్పాన్సర్ చేయడం అనేది వాళ్ళ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటే, వాళ్ళు ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు ఆ పేరు మనకు ఎమ్మిగనూరులో సుపరిచితమే, అది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మన వైఎఫ్సీకి ముందు ఇంకా ఎక్కువగా వారి నుంచి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రెండు విషయాలు వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరాను. అతిథులు ఫుట్బాల్ కోచ్ గారికి మన 2 రోజుల క్రితం ఒక అడిగినాను, ఇట్లా జెర్సీ స్పాన్సర్ చేయాలనుకున్నాను మా నాన్న జ్ఞాపకార్థం అంటే, వెంటనే సార్ వెల్కమ్ సార్ అని చెప్పినారు. ఇంకా వీరు తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అబ్దుల్ లతీఫ్, వీళ్ళందరికీ సభాముఖ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వచ్చిన వెంటనే వచ్చిన మా అడ్వకేట్ బృందానికి, తర్వాత వచ్చేసి మా వెల్విషర్స్కు సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము, వాళ్ళు లేవు కాబట్టి ఆడలేకపోతున్నాను. సో అది ప్రజెంట్ కోచ్ సెంటర్ పెట్టినప్పటి నుంచే స్పోర్ట్స్కు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ మధ్యలో నా యొక్క దైనందిక కార్యక్రమాలు బిజీ వల్ల నేను టైం తెలియకపోతున్నాను. భౌతికంగా మా నాన్న మా మధ్యలో లేకపోయినా మానసికంగా మనలో ఉన్నాడనే ఒక ఫీలింగ్ కలగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి నాన్న జ్ఞాపకార్థం ఇండైరెక్ట్గా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఫుట్బాల్ కోచ్ గురువృద్ధుడైనటువంటి మన మావన్న గారికి, మరి అదేవిధంగా వైఎఫ్ఏ సీనియర్ ప్లేయర్లకి, క్రీడాకారులకు, మరి ముఖ్యంగా మా అడ్వకేట్ అయినటువంటి గురురాజరావు సార్ గారికి, మరి అదేవిధంగా మిత్రులు, మరి మా క్లాస్మేట్ ఈసా, మరి ఇర్షాద్ అండ్ జాకీర్, హనీఫ్, లతీఫ్, రమేష్, శ్రీని, శేఖర్, వీళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు పట్టణంలో ఎంతోమంది ప్రముఖులు, ధనవంతులు ఉన్నారు, కానీ సేవా దృక్పథము, మానవత్వం అనేది చాలా తొందరలోనే ఉంటుంది. అది కూడా మన ఇర్షాద్ అయినటువంటి మన మిత్రుడికి ఉండడం చాలా గర్వకారణము. మన అందులో వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము ఇవ్వడం కూడా చాలా గర్వించదగ్గ విషయము. రేపు రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టి కూడా ఇటువంటి సేవా దృక్పథం ముందుకొచ్చి మన ఎమ్మిగనూరులో ఎంతోమంది క్రీడా నైపుణ్యం గల వ్యక్తులు మరి ఉన్నారు. వారిని తీర్చిదిద్దే సత్తా ఉన్నటువంటి మన పీఈటీ మరి మాబన్న గారు ఎంతోమందిని తీర్చిదిద్ది మంచి అవకాశాలు కల్పించిన ఘనత కూడా మన మాబన్న గారికే ఉంది. మరి రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.
సార్ ముందు సుల్తాన్ సాబ్ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇర్షాద్ సార్ గారు ఇటువంటి కార్యక్రమానికి పూనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మీరు కూడా వాళ్ళు అంటే స్పాన్సర్స్ వస్తారు, స్పాన్సర్స్ ఇంకా బాగా రావాలంటే మీ సైడ్ నుంచి కూడా కృషి చాలా అవసరం. నేను గత చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను, మీరేం ప్రాక్టీస్ చేస్తున్నారు కాదనట్లేదు. అది అతి కష్టంగా కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది టైంపాస్కి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎట్లా అంటే వచ్చినాం ఆడినాం పోయినాం అనే విధంగా కూడా ఉంటారు. అలా కాకుండా కొద్దిగా డిసిప్లిన్తో మీరు కొద్దిగా బాగా ఆడగలిగితే, డిసిప్లిన్ నేను ఇక్కడ ఈ గ్రౌండ్లో చూసింది ఏమంటే మరి వేరే విధంగా అనుకోద్దాం సార్. ఇంత మాత్రం నేను ఆదుల్లో ఫుట్బాల్ టీంలో ఆడినాను, తర్వాత ఆదుల్లో టీచర్ స్కూల్లో మొత్తం నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా స్పోర్ట్స్లోనే జరిగింది. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే డిసిప్లిన్ లేని ఆట కానీ చదువు కానీ ఏదైనా వేస్టే. అంటే నేను వెరీ పర్టికులర్ కోచెస్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఖచ్చితంగా స్పాన్సర్స్ అనేవాళ్ళు ఏదో ఒక రూపంగా ఎక్కడి నుంచి అయినా వస్తారు. మీరు కష్టపడేదే గ్రేట్ కాదనను, కాకపోతే దాంతోపాటు వీళ్ళకి డిసిప్లిన్ అంటే మీరు సిన్సియర్గా వచ్చి ఇంకా దాంట్లో కష్టపడి ఇంకా ముందుకు పోయేదానికి చూస్తే స్పాన్సర్స్ ఖచ్చితంగా వస్తారు. మరి ఈ కోచెస్కు ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఈ గ్రౌండ్లో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాళ్ళు టైం తప్పకుండా ఇక్కడ ఈ గ్రౌండ్కు వచ్చి మళ్ళీ మీకు అందరికీ కోచింగ్ ఇస్తూ వాళ్ళు ఏ సదుద్దేశంతో ఏ ఉద్దేశంతో అయితే వస్తున్నారో మీరు కూడా అదే డిసిప్లిన్తో నేర్చుకుంటే తప్ప మన ఎమ్మినూర్ ఫుట్బాల్ టీంకి అనేది ముందుకు పోయేదానికి ఛాన్స్ ఉండదు. లేదంటే ఎంతసేపు ఉన్నా కూడా మనం ఇక్కడితోనే ఆగిపోతాం. మనం ఫర్దర్ ముందుకు వెళ్ళాలి, ఇంకా వేరే ఊర్లోకి పోవాలి, వేరే ఊళ్ళో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలంటే డిసిప్లిన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తారని చెప్పేసి, అలాగే ఇక్కడ ఉండే పీఈటీస్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చేసినటువంటి కోచ్గా ఉన్న మోహన్ గారికి, తర్వాత నా తోటి క్లాస్మేట్స్ అయిన నమస్కారం. ఇక్కడ సారు క్రికెట్ సార్ సురాజ్ గారు సార్ చెప్పినట్టు డెడికేషన్ అనేది ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు లేకున్నా కూడా మీరు అక్కడ సక్సెస్ సాధించలేదు. సో ఇక్కడ కోచింగ్ తీసి మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఈ డిసిప్లిన్ డెడికేషన్ ఉండడం వల్ల ఈ కళ్ళ ముందే చాలామంది ఇక్కడ పీటీస్గా నిలబడినారు, చాలామంది ఇక్కడ జాబ్స్ కొట్టి సక్సెస్ అయినారు. మీరు కూడా సక్సెస్ కావాలనుకుంటే వీళ్ళని ఫాలో అవ్వండి. ఈ డిసిప్లిన్ని డెడికేషన్ని కంపల్సరీ ఫ్యూచర్ తప్పకుండా పాటించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు స్నేహితులు ధన్యవాదాలు. జెర్సీ బహుమతి కార్యక్రమానికి వచ్చినటువంటి ఇర్షాద్ సార్ గారు మరియు రామకృష్ణన్న గారు, గురురాజ్ సార్ గారు మరియు మా తోటి వ్యాయామ ఉపాధ్యాయులు, తర్వాత ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ కోచ్ మావన్న గారికి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. కోచ్గా ఉన్న మోహన్ గారికి, తర్వాత నా తోటి క్లాస్మేట్స్ అయిన నమస్కారం. ఇక్కడ సారు క్రికెట్ సార్ సురాజ్ గారు సార్ చెప్పినట్టు డెడికేషన్ అనేది ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు లేకున్నా కూడా మీరు అక్కడ సక్సెస్ సాధించలేదు. సో ఇక్కడ కోచింగ్ తీసి మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఈ డిసిప్లిన్ డెడికేషన్ ఉండడం వల్ల ఈ కళ్ళ ముందే చాలామంది ఇక్కడ పీటీస్గా నిలబడినారు, చాలామంది ఇక్కడ జాబ్స్ కొట్టి సక్సెస్ అయినారు. మీరు కూడా సక్సెస్ కావాలనుకుంటే వీళ్ళని ఫాలో అవ్వండి. ఈ డిసిప్లిన్ని డెడికేషన్ని కంపల్సరీ ఫ్యూచర్ తప్పకుండా పాటించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు స్నేహితులు ధన్యవాదాలు. జెర్సీ బహుమతి కార్యక్రమానికి వచ్చినటువంటి ఇర్షాద్ సార్ గారు మరియు రామకృష్ణన్న గారు, గురురాజ్ సార్ గారు మరియు మా తోటి వ్యాయామ ఉపాధ్యాయులు, తర్వాత ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ కోచ్ మావన్న గారికి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే సుల్తాన్ సాహెబ్, మీరు పేరు వినకపోవచ్చు, అంటే మాకే కొద్దిగా తక్కువ తెలుసు సార్ గురించి. ఇందాక చెప్పినట్టు పెద్దలు డిసిప్లిన్ అన్నారు కదా, డిసిప్లిన్కి మారిపోయారు సుల్తాన్ సాహెబ్. ఆయన సార్ వచ్చేసి హెచ్ఎం, తర్వాత రిటైర్డ్ ఎంఈఓగా రిటైర్డ్ అయ్యి విద్యాశాఖలో నియర్లీ 30 సంవత్సరాలు బాగా కష్టపడినారు సార్ విద్యాశాఖ అభివృద్ధికి. అంటే సుల్తాన్ సాహెబ్ సార్ అంటే ఇంకా డిసిప్లిన్కి మారిపోయారు, అంతే బ్రాండ్ అంతే.
అలాంటి వ్యక్తి సుల్తాన్ సాహెబ్. వాళ్ళ యొక్క అబ్బాయిలు కూడా మంచి ఒక ప్రియదర్శిని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రియదర్శిని హై స్కూల్ స్థాపించి గత 24 సంవత్సరాల నుంచి, ఐ థింక్ 2000 సంవత్సరం సార్, 24 సంవత్సరాల నుంచి హై స్కూల్ నడుపుతున్నారు. వాళ్ళ కింద ఒక స్టూడెంట్స్ చాలామంది మంచి హోదాలో ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు కూడా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఇచ్చినారు మన టీంకి, అంటే స్పోర్ట్స్ పరంగా. తర్వాత గోల్ కొట్టిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం కానీ, అప్పుడప్పుడు హయాజ్ మిత్రు వస్తుండేవాడు, కానీ సార్ రాలేకుంటారు. ఇప్పుడు సార్ కూడా ఈ క్రీడాభివృద్ధికి, తర్వాత ఎస్పెషల్లీ ఫుట్బాల్ చాలా తోడ్పాటు అందిస్తున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మంచి మలుచుకొని ఫ్యూచర్లో మంచి క్రీడాకారులు ఎదుగుతారని ఆశిస్తూ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇషా సార్ గారు, తర్వాత ఫయాజ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సుల్తాన్ సార్ గురించి డెడికేషన్ అనే విషయంలో నేను పనిచేసేటప్పుడు ఆయనతో పనిచేసినటువంటి టీచర్లు కొంతమంది మాట్లాడడం జరిగింది. ఆయన ఎంఈఓగా ఉన్నప్పుడు ఏదైనా ఒక స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాలంటే స్కూల్ టీచర్ల కన్నా ముందే ఆయన పోయి ఆ స్కూల్లో కూర్చునే వ్యక్తి ఆయన. అలాంటి డెడికేషన్ కలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు మీద మనకి జెర్సీలు అందుకోవడం కూడా మనం సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశాలమ్మ గారు ఒక మాట చెప్పారు, నేను ఆడలేకపోయినా కూడా ఈ ఫుట్బాల్ని చూసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మీ యొక్క ప్రభుత్వానికి వైఎస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సార్. ఇలాంటి సహాయ సహకారాలు ముందు కూడా మేము ఎన్నో ఆశిస్తూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలందరి చేతుల మీదుగా వైఎస్ క్రీడాకారులకు ఇక్కడికి వచ్చేసారు. ఎవరు లేచి వచ్చా మా ఫొటోస్ కావడం సార్. నేపాలే మనం